ఒకరోజు అడవిలో జంతువులందరూ సరదాగా ఆడుకుంటున్నారు. కోతి జంప్ చేస్తూ, జింక పరుగులు పెడుతూ, పిట్టలు పాటలు పాడుతూ అందరూ జాలీగా ఉన్నారు. అప్పుడే జిరాఫీ అంది, అరే ఆటలు బాగానే ఆడుకున్నాం, ఇప్పుడు కుకింగ్ నేర్చుకుందాం, మనమంతా కలిసి వంట చేస్తే సరదాగా ఉంటుంది. అందరూ బాగుంది అని అంగీకరించారు. తరువాతి రోజు అడవి కుకింగ్ క్లాస్ మొదలైంది. ఏనుగు పెద్ద బకెట్ లో అన్నం వేయాలని చూసింది, కానీ పెద్ద గాలితో ఒకేసారి 20 కేజీలు అన్నం వేసేసింది. అయ్యో, ఇది చిన్న గ్లాస్ కాదురా ఏనుగు, ఇది ఊరి పెళ్లి భోజనంలా తయారవుతుంది అని కోతి నవ్వేసింది. కోతి కూరగాయలు కోయాలని వచ్చింది, కానీ కట్ చేయటం బదులు ఒక్కో కూరగాయను గాలిలోకి విసిరి జాగ్లింగ్ మొదలు పెట్టింది. అరే, ఇది కుకింగ్ క్లాస్ రా, సర్కస్ కాదు అని జీబ్రా పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది. కుందేలు సలాడ్ రెడీ చేస్తుంది, కానీ కత్తిరించడానికి బదులు ఒక్క ముక్క నోట్లో వేసుకుంటూ ఉంది. కుందేలు, నువ్వు వంట చేస్తున్నావా లేక తినే కాంటెస్ట్ చేస్తున్నావా అని పిట్టలు ఆట పట్టించాయి. పాము పక్కన బుగ్గలు ఉప్పుగా తిప్పి హిస్ హిస్ అంటూ సూప్ కలుపుతుంది. సింహం అరిచింది, పాము ఇది సూప్ రా, హిస్ సౌండ్ మిక్సర్ కాదు. చివరగా ఎలుగుబంటి బిస్కెట్లు తయారు చేస్తుంది, కానీ కాస్త వేయించిన వెంటనే ఓ వాసన బాగుంది అని అన్నిటినీ తినేసింది. కెమెరా ఆన్ చేసి చూపిస్తే బిస్కెట్లు కనిపించలేదు, ఎలుగుబంటి పొట్ట మాత్రం బాగా కనిపించింది. క్లాస్ మొత్తం గందరగోళంగా మారింది. ఎక్కడో అన్నం ముంచెత్తుతుంటే ఎక్కడో కోతి కూరగాయలతో ఆట పడుతోంది, ఇంకెవరో తింటున్నారు. టీచర్ బుజ్జిగవ్వ అంది, పిల్లలు సరదా బాగానే ఉంది, కానీ వంట అంటే క్రమం కూడా కావాలి. ఒకరు అన్నం చేస్తే, మరొకరు కూర చేస్తే, ఇంకొకరు సూప్ చేస్తే అప్పుడు మాత్రమే భోజనం రెడీ అవుతుంది. లేని పక్షంలో పొట్ట నిండదు. అందరూ అప్పుడు తల వంచి అంగీకరించారు. క్షమించండి టీచర్ గారు, ఇక ముందు కలిసి చేస్తాం. తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక పని పంచుకున్నారు. ఎవరు కూర కోసారు, ఎవరు అన్నం వేశారు, ఎవరు సూప్ కలిపారు. చివరికి అందరూ కలిసి చేసిన వంట భోజనం అద్భుతంగా తయారైంది. మోరల్, సరదా కావాలి, కానీ టీం వర్క్ ఉంటేనే పనులు సక్సెస్ అవుతాయి.